అందరికీ నమస్కారం. రామాయపట్నం రైతుల తాలూకా సమస్య, అలాగే ఇప్పుడు కరేడు రైతుల తాలూకు సమస్యను ఒకసారి మనం పరిశీలిస్తే, ఎప్పుడైతే రామాయపట్నంలో పోర్టు శాంక్షన్ అయిందో లేదా పోర్టు తాలూకు పనులు వేగవంతమయ్యాయి, ఆ పోర్టు పరిసర ప్రాంతాలలో భూమి రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే అది పెద్ద పోర్టు. సో ఆ పోర్టు పరిసర ప్రాంతాలలో భూమి రేట్లు కోటిన్నరకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని జనరల్గా అయితే అక్కడున్న రైతులు, స్థానిక రైతులు ఆ లబ్ధి పొందాలి. సో వాళ్ళు పొందాల్సిన అవసరం లేదు, అది కూడా మనమే పొందామన్న కుట్రలో వచ్చిందే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ తాలూకా ప్రతిపాదన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడైనా దొనకొండో లేదా ఎక్కడన్నా అనంతపురం లేదా మా ప్రకాశం జిల్లా పామూరు సైడ్ ప్రాంతంలో, నిమ్జా ప్రాంతంలో పెడతారు. సో లేదు ప్లాంట్ పెడతామంటే ప్లాంట్ కొంత మ్యాక్సిమం అయితే ఒక 10-20 ఎకరాలు సరిపోతుంది. సో లేదా 2000-3000 ఎకరాల్లో ప్లాంట్ పెట్టే పరిస్థితి కూడా ఉండదు. సో ఈ ప్రాసెస్లో ఒక చెజ్ అంటూ క్రియేట్ చేసి, ఆ చెజ్కి అప్పుడే పెట్టిన కంపెనీ ఇండోసోల్ 2022లో పెట్టిన కంపెనీ, దానికి ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్. అది లోని ఆ కంపెనీ చరిత్ర ఏమన్నా బాగుందంటే, దాని విశ్వేశ్వరరెడ్డి తాలూకా ఆయన మీద ఐటీ రైడ్లు చాలా ఆరోపణలు ఉన్నాయి. విశ్వేశ్వరరెడ్డి కాకుండా దాంట్లో ఉన్న రవికుమార్ రెడ్డి అని అతను కటకూరు ఏదో ఉంది, అతను చెక్ చేస్తే బొచ్చుడు కంపెనీలు బ్యాక్ ఎండ్లో కంపెనీల్లో ఉంటాడు. ఆ కంపెనీలన్నీ పెట్టడం మూసేయడం అంటే అతనికి అవుట్రైట్గా సో ఈ బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళకి అప్పటి ప్రభుత్వం సో రైతుల దగ్గర భూమి లాక్కొని ఇచ్చింది. గవర్నమెంట్ భూమి ఇస్తే పెద్దగా ఓకే, ఇందులో గవర్నమెంట్ సొమ్ము కొట్టేశారు అనేది అనుకోవద్దు. రైతుల భూమిని లాక్కొని ఇచ్చిన పరిస్థితి ఆడ. ఎందుకంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కూడా అప్లై చేయలేదు. ప్లస్ రెండోది చుక్కల భూమి లేదా అసైన్ ల్యాండ్ అని అక్కడ వాళ్ళందరిని భయపెట్టి, నాకు 10 ఎకరాలు ఉంటాయి, ఒక 2-3 ఎకరాలు చుక్కల భూమి అసైన్ ఉంటుంది కాబట్టి ఆ భయపెట్టి ఆ ప్రాసెస్లో, లేదా రెండోది మన పార్టీకి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేయాలన్న సపోర్ట్ అప్పుడు, అలాగే సో టీడీపీలు మొత్తం కలిపి అక్కడ రైతుల ల్యాండ్లు కొట్టేశారండి. చెప్పాలంటే రామాయపట్నంలో ఏం లేదు. అక్కడ ఒక 10 మంది రైతులు ఎవరన్నా, ముతలపాటి వెంకటేశ్వర లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ మీద మాట్లాడి చాలా ఆరోపణలు చేసిన ఈ టీడీపీ ఎన్నికల ముందు ఎలక్ట్రల్ బాండ్స్ నిధులు ఇవ్వడం ద్వారా, అలాగే కొంత మళ్ళీ వాళ్ళతో నెక్సెస్ బాండింగ్ అంతా మంచి బంధం ఏర్పడే ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈయనొచ్చి కరేడు ప్రాంతంలో మళ్ళీ బీపీసీఎల్ కోసం ల్యాండ్ అక్వైరీ చేస్తున్నామని చెప్పి తెలియగా, దాంతో ఈ ఇండోసోల్కి కూడా మళ్ళీ ల్యాండ్ అక్వైరీ, ఇండోసోలే అది ఇంకా వేరే వాటికి కూడా ఇవ్వటం కోసం అనేది అక్కడ ల్యాండ్ని మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే మళ్ళీ బీపీసీఎల్ వస్తే అక్కడ మళ్ళీ ల్యాండ్ పెరుగుతాయి కదా. సో ఆ ల్యాండ్ రైతులు తినాల్సిన పని లేదు. మళ్ళీ సో ఇక్కడ ల్యాండ్ అక్వైరీ చేసుకొని మన బినామీలు మన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అన్న ఆలోచనే కనపడుతుంది. కానీ రైతుని భాగస్వామ్యం చేద్దాం అభివృద్ధి లేదు. ఎలాగో రైతు వ్యవసాయంలో మీరు సాయం చేయలేదు, ఆ రైతు మెట్టబడి ఆ రైతు ఉంచుకున్న పొలాన్ని దాన్ని కూడా లాగేద్దామన్న తత్వం మళ్ళీ మా రైతులకున్న పెద్ద పిచ్చి, పార్టీల పిచ్చితో వాళ్ళని మధ్యలో పెట్టేసి మా పార్టీకి మనం సపోర్ట్ చేయకపోతేట్లా, ఈ సపోర్ట్ చేయకపోతేట్లా గ్రూపులు అక్కడ ఇది పరిస్థితి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది, అమరావతి రైతులకు న్యాయం చేశానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటున్నానని చెప్తున్న మీరు, మా రైతులు ఎవరైతే వెనకబడిన రైతులు, ముఖ్యంగా 2019లో రాష్ట్రం అంతా మీరు ఓడ్సు పెట్టుకుపోతే సగం సీట్లు ఇచ్చిన ప్రాంతమే మాది. మా ప్రాంత రైతులకి సో న్యాయం చేయకుండా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అప్లై చేసి బలవంతంగా భూములు లాక్కొని చూడటం అంటే ఎలా చూడాలనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు అమరావతి రైతులు కూడా అర్థం చేసుకోవాల్సింది, మీకు ఆ రోజు పాదయాత్రకు మద్దతుగా అమరావతి రైతులకి ప్రకాశం జిల్లా నిలబడిన పరిస్థితి, ప్రకాశం జిల్లాలో ఉన్న మేధావులు ముఖ్యంగా మీడియా యజమానులు కూడా అమరావతి రైతులకు అంత మద్దతు ఇచ్చారు, హ్యాపీ, సంతోషం. అట్లీస్ట్ వీళ్ళ గోడును కూడా ప్రపంచానికి చూపించండి అనేది చెప్పదలుచుకుంటున్నా. ఇప్పటికైనా సో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించి అమరావతి రైతుల మాదిరి సో కర్రేడు, రామాయపట్నం రైతులకు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి, వాళ్ళను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటే మీరు రేపు రాబోయే 2 లక్షల ఎకరాలు గ్యాదరింగ్కి లేదా సేకరణకి సో ప్రజలు మద్దతు ఇస్తారు. కాబట్టి ఈవేళ ఆలోచించండి. అలా కాకుండా సో బలవంతం భూసేకరణ చేస్తాం, అయిపోయింది, మీడియా ఉంది, వ్యవస్థలను నియంత్రిస్తాం, కంట్రోల్ చేస్తామంటే ఎవరు కూడా ఈ సోషల్ మీడియా యుగంలో లేదా తెలివితేటలు ఉన్న ఈ ప్రపంచంలో ఎవరు కూడా మీరు భయపడి మీ సిండికేట్ దెబ్బకు భయపడే పరిస్థితి ఉండదు. పాపం మా రైతు ఆ రోజు నిస్సహాయ స్థితిలో అతను ఏం చేయలేక సూసైడ్ చేసుకొని చనిపోతే
దాన్ని రాష్ట్ర స్థాయి వార్తలో కూడా కాదు కదా, నార్మల్గా కూడా చూపించి దుర్మార్గం సిండికేట్ వ్యవస్థ పనిచేస్తున్న ఈ సమయంలో నేను ముఖ్యంగా మా ప్రాంత రైతులకు చెప్పదలుచుకుంటుంది. ఈరోజు కరేడు రామాయపట్నం అయింది, రేపు మన కందుకూరు ప్రాంతం అవుతుంది. ఈ హైవే పక్కన ఉన్న భూములన్నీ కూడా లాక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనందరం కూడా మద్దతుగా మన రామాయపట్నం కరేడు రైతులకి నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనందరం కూడా అండగా ఉందామని పిలుపునిస్తున్నాను.